ఏమ్మా వెల్కమ్ బ్యాక్. రండి, క్వశ్చన్ బ్యాంక్ తీయండి. క్వశ్చన్ చేద్దాం. డెఫినేషన్స్ మీద, తర్వాత ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీద 2 క్వశ్చన్స్ చేద్దాం. తర్వాత విల్ గో ఫర్ రిజిస్ట్రేషన్ అమ్మా. రిజిస్ట్రేషన్ చూద్దాం, తర్వాత చూద్దాం అసలు ఏంటి సంగతిని. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. An institution having its main objectives as advancement of general public utility ఈ జనరల్ బ్యాచ్ received 30 lakhs in aggregate during the previous year 20 to 23 from an activity in the nature of trade. ఎంత వచ్చాయమంటమ్మా? ఏదో బిజినెస్ చేసాడు వీడు. ఎంత వచ్చాయండి వీడికి? దాని నుంచి 30 lakhs. ఏంటి మన కండిషను? సరే, ఇప్పుడు టోటల్ రిసిట్స్లో కానీ 20% దాటిందంటే it is not eligible. దాటకపోతే eligible. Next one, the total receipts of the institution is 140 lakhs. It applied 85% of receipts available. పర్లేదు మీకు. What would be the tax consequences of such receipts and application thereby institution? చెప్పండి నాకు ఎంత పర్సెంటేజ్ చెక్ చేయండి ఫస్ట్. సార్ 30/140 అంటే అయ్యో 21% అమ్మా. సో 20% దాటింది కాబట్టి చదవనమ్మా క్వశ్చన్ ఇంకా. As the main object of institution is advancement of public utility, the institution will lose its charitable status for previous year 20 to 23 since it has received 30 lakhs from activity in the nature of which exceeds 20% దాటింది కదా, 21% అలా రాయండమ్మా. which exceeds 20%, that is 21% ఉంది కాబట్టి this is not considered as charitable purpose. హెన్స్ వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వం మనం, అలాగే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయం. ఓకేనా? అది సెకండ్ పాయింట్ చూడమ్మా. వాట్ వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ద ఇన్స్టిట్యూషన్ టోటల్ రిసిప్ట్స్ హ్యాస్ బీన్ 150 lakhs ఇన్స్టెడ్ ఆఫ్ 140? చేయండి అమ్మా. అప్పుడు ఎంత పర్సెంటేజ్? 150 అంట. సో 30/150 ఎంతమ్మా? 20%. సో నో ప్రాబ్లం, దానికే ఉంది. లాస్ట్ చూడమ్మా. వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఈజ్ రిలీఫ్ ఆఫ్ పూర్? అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ రిలీఫ్ ఆఫ్ పూర్ అయినప్పుడు అసలు మనం చెక్ చేయండి లిమిట్ ఇంకా. సో నో నీడ్ టు చెక్ ఎనీ లిమిట్స్. అంతేనమ్మా. సెకండ్ క్వశ్చన్ చూడండి. సేవ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ హ్యావింగ్ మెయిన్ ఆబ్జెక్టివ్ యాజ్ ప్రిజర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఓకే. యూజ్డ్ ద ఎంటైర్ ఇన్కమ్ derived from the activity in the nature of trade for its main objectives during the previous year. Would such utilization of income be treated as charitable purpose? అంతేగా, అతి రాసేయండమ్మా. పర్పస్ అంటే ఏంటి? 20% దాటకపోతే దెన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ చారిటబుల్ పర్పస్. 20% దాటితే దట్ విల్ బి నాట్ ట్రీటెడ్ యాజ్ చారిటబుల్ పర్పస్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. A charitable trust derives its income from business of providing mineral waters to various companies of software technology park in Hyderabad. A sum of 30 lakhs has been derived from its net income from such activity which has been applied for the object of general public utility. The total receipts of the trust is 140 lakhs అంటమ్మా. చెక్ చేయండి. 140 into ఎంతమ్మా? 28. దాటిందిగా 30%. 20% దాటిపోయిందిగా. సో హెన్స్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ చారిటబుల్ పర్పస్. సింపుల్. మా ఈ థియరీ అంత అవసరం లేదమ్మా. జస్ట్ ఊరిక ఆ పర్పస్ గుర్తుపెట్టుకున్నంతే, ఆ 20% చెకింగ్ రాసుకున్నంతే, అంత థియరీ ఏమి ఇవ్వడు. ఓకేనా? నెక్స్ట్ చూడండమ్మా. An education institution having annual receipts of 3.8 crores during the previous year 20 to 23 have availed exemption under trend 23. ఏంటమ్మా చెప్పండి. ప్రైవేట్ స్కూల్స్, బుడ్డబడి ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ దాకా? అప్ టు 5 crores ఎగ్జామ్షన్ గ్రాంటెడ్ వితౌట్ మేకింగ్ ఎనీ అప్లికేషన్. ఏమ్మా ఆ ఎగ్జామ్ మీకు ఇచ్చేసినట్టే, మీరు దానికోసం మళ్ళీ సపరేట్గా అప్లికేషన్ పెట్టాల్సిన పని లేదు. చూడండి క్వశ్చన్ ఏంటంటే, ఏమ్మా ఆవిడ కాలేజ్ ఉన్నాడు బుడ్డోడు ఒకడు, వాడంటే ఏం చేశాడు? ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసినాడు ఓన్గా వాడు. ఇప్పుడు ఏమన్నాడు? ద ఏవో హ్యాస్ డినైడ్ ద ఎగ్జామ్షన్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ అప్లికేషన్.
అప్లికేషన్ పెట్టాలా మీరు? నో, అది మీకు ఇన్హెరెంట్, గ్రాంటెడ్ మీకు అది ముందుగానే. నో నీడ్ టు మేక్ ఎనీ అప్లికేషన్, హెన్స్ కంటెన్షన్ ఆఫ్ ఏఓ ఈజ్ రాంగ్. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ చూడండి, ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ undertake philanthropic activities through education institutions and hospital. Okay, during the year 20 to 23, the trust had annual receipts of 3 crores. Okay, for its educational purpose and 4 crores from hospital. అంటమ్మా ఏమన్నా 4, 3, 7 మొత్తం ఏం చెప్పండి, లిమిట్ చెప్పండి నాకు సార్. ఎడ్యుకేషన్కి 5, హెల్త్కి 5 లేదా 2 కలిపి 5 సార్? 2 కలిపి 5. వీడికి చెప్పండి సార్, వీడికి 3 + 4 7 అయినాయి. ఎలిజిబుల్ అయ్యాడు? నాట్ ఎలిజిబుల్. చూడమ్మ క్వశ్చన్ అది, బికాజ్ 2 కలిపి 5 crores కాబట్టి వీడికేమో ఎక్కువైపోయినాయి 2. సో హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 1023C. రైట్ అమ్మా. 6th క్వశ్చన్ చూడండి, ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా 6th, సార్ ఏదో యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాజ్ సెటప్ ఆన్ 1st December 2021. ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ హ్యావ్ నెవర్ అప్లైడ్ ఫర్ 1023 ఎగ్జంప్షన్ లేదంటే ఇడికి. ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నౌ డిసైడెడ్ టు అబ్టైన్ approval from with effect from assessment date 23-24. University wants to understand the time within which should apply for obtaining exemption approvals, the time within which approval would be granted and the period of validity. Important question అమ్మది, ఇది ఇంపార్టెంట్ మార్క్ చేసుకోండి. 3వ కేటగిరీ చెప్పారు మీకు నేను సార్. 3వ కేటగిరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి సార్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి. ఎన్ని రోజుల ముందు సార్? అట్లీస్ట్ 1 month బిఫోర్, అట్లీస్ట్ 1 month బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ దట్ ఫినాన్షియల్ ఇయర్. ఎప్పుడు అన్నాడు వీడు సార్? వీడికి 23-24 కావాలంట. మరి ఎప్పుడు అప్లై చేయాలి వీడు? చూడండి అమ్మ కింద డేట్. ఇంకా సార్, హీ షుడ్ మేక్ అప్లికేషన్ అట్లీస్ట్ 1 month prior to the commencement of previous year relevant to the assessment year for which he wants to make approval. అంతేనా? సో ఏ అసెస్మెంట్ ఇయర్కి నువ్వు కావాలనుకుంటున్నావో దాని ప్రీవియస్ ఇయర్కి ఏమో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ 23 అని చెప్పాడు మాట క్వశ్చన్లో సార్. 23-24 వాడు చెప్పింది. దీనికి ఎప్పుడు అప్లై చేయాలి నువ్వు సార్? అట్లీస్ట్ 1 month బిఫోర్ ఏంటమ్మది? ప్రీవియస్ ఇయర్ రిలవెంట్ టు అసెస్మెంట్ ఇయర్. అంతేగాని ఇందాక మనం ఏం చెప్పామా ఏమ్మా? 28th February 23 కాదు. ఈ అసెస్మెంట్ ఇయర్ నీకు కావాలంటే ఏ ప్రీవియస్ ఇయర్ తీసుకుంటున్నావు నువ్వు? ఇందాక మనం చెప్పిన ప్రీవియస్ ఇయర్ చెప్పాను ఇందాక మీకు నేను. నేను మీకు ఏం చెప్పాను? ప్రీవియస్ ఇయర్ టర్మ్స్ చెప్పాను ఇందాక మీకు నేను. ఇప్పుడు ఏమంటున్నాడు సార్? అసెస్మెంట్ అన్నాడు. మీనింగ్ ఏంటమ్మా? ఇయర్కి తీసుకుంటున్నాడు, ఇయర్కేగా 22-23 తీసుకుంటాడు. సో కాబట్టి 28th February 22కే వాడు ఇన్కమ్ ట్యాక్స్లో ఆల్వేస్ హీల్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ కాబట్టి. బట్ మనం ఏం కన్వర్ట్ చేద్దాం దాన్ని? యూ ఆల్వేస్ థింక్ ఇన్ ప్రీవియస్ ఇయర్ టర్మ్స్. సో ప్రజెంట్ ఎగ్జామ్ ఏం క్వశ్చన్ వస్తుంది మీకు? మీ ప్రీవియస్ ఇయర్ ప్రజెంట్ మీ ప్రీవియస్ ఇయర్ 22-23 అసెస్మెంట్ ఇయర్. మీ ప్రీవియస్ ఏంటి ఇప్పుడు సార్? మంది 23-24 మంది. ఇప్పుడు అసెస్మెంట్ 24-25 మంది, అంతే కదా? ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రీవియస్ ఉన్నారు మీరు? 23-24 ఉన్నాం మనం. మనకి డేట్ ఏంటి సార్? 28th February 23 మన డేట్. తర్వాత చూడండి అమ్మా, ఎప్పుడులోపు మీకు ఇవ్వాలి సార్? విత్ ఇన్ 1 month ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఇస్ మేడ్. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా సార్ మీరు ఎప్పుడు అప్లై చేయాలి? విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అమ్మది, అసెస్మెంట్ కాదు. తర్వాత విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. ఎప్పటిలోపు సార్? ఫిబ్రవరి ఎండింగ్ రండి ఇప్పుడు. సో 31st March లోపు నీకు విత్ ఇన్ 1 month టైం ఎక్కువ లేదు నీకు. విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఇస్ మేడ్. Within 1 month from the end of the month in which application is made, you should give approval amma. Next one amma, validity. Sir, provisional approval valid for 3 years from the beginning of assessment year for which approval is granted. Amma 3 years amma. 3 years from the commencement of assessment year. ఈ 6th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్లో వస్తే ఈ క్వశ్చన్ రావచ్చు, అంతకుమించి పెద్ద ఇప్పుడు చదువుకునే పెద్ద రావమ్మా. ఆ 20% అనేది ఇంపార్టెంట్. ఆ 20% అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఏం ఇంపార్టెంట్ ఉందంటే ఇదే ఏంటది సార్? చారిటబుల్ పర్పస్కి అప్లై చేయాలంటే ఎప్పటిలోపు అప్లై చేయాలి? వాళ్ళు ఎప్పటిలోపు మీకు గ్రాంట్ చేయాలి, వాళ్ళు ఎప్పటిలోపు మీకు అప్రూవల్ ఇవ్వాలి. తర్వాత అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్కి వ్యాలిడిటీ ఏమో? ఫస్ట్లో మీకు ఏమి ఇస్తారమ్మా? దే విల్ గివ్ యూ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్, నాట్ ఫైనల్. తర్వాత చూద్దాం ఏంటనేది. సో దట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 3 years ఫ్రమ్ కమెన్స్మెంట్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. అది ఇంపార్టెంట్ మార్క్ చేసుకున్నాం, మిగతా అవసరం లేదు. నెక్స్ట్ 10, 13
ఇవాళ మనం ఎక్కడ చేద్దామంటే విల్ డూ అప్ టు క్వశ్చన్ నెంబర్ 15 చేద్దాం ఇవాళ. ఓకేనా, ఇవాళ మనం క్వశ్చన్ నెంబర్ 15 చేద్దాం, థియరీ క్వశ్చన్స్ అమ్మ. రేపు విల్ ఫినిష్ బ్యాలెన్స్ ప్రాక్టికల్ క్వశ్చన్స్. ఓకేనా, రైట్. సరే, గ్యాప్ తీసుకుందాం. మళ్ళీ గ్యాప్ అంటే వేరే కాన్సెప్ట్ చదువుదాం. ఎక్కడ దాకా అయిపోయినా ఇప్పుడు క్వశ్చన్ మనకి 6 అయిపోయినాయా? రైట్. నెక్స్ట్ ఏమో ఒక పేజీ చదివాం, 6 క్వశ్చన్స్ 1 అవర్ పట్టింది ఫస్ట్ డే కాబట్టి, తర్వాత స్పీడ్గా అయిపోతాయి అమ్మా. ఏమో నెక్స్ట్ ఏంటమ్మా, చాలా ఇంపార్టెంట్ 2 పేపర్లు. ఏమో పేజ్ నెంబర్ ఈ పేపరు తర్వాత మళ్ళీ బిజినెస్ రిజిస్ట్రేషను, ఎనానమస్ జనరేషన్స్, తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్, తర్వాత క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషను, పెనాల్టీ, ఏం చూద్దాం నెక్స్ట్, టైప్స్ ఆఫ్ డొనేషన్స్ చూద్దామా లేదా రిజిస్ట్రేషన్ చూద్దామా? అయిపోద్ది మన సీక్వెన్స్లో. ఏమా విల్ సీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. ఓకేనా, రెండమ్మ ఒకసారి పేజ్ నెంబర్ ఏదో చూడండి, 165 అనుకుంటానమ్మా. రండి, ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్. తర్వాత చూద్దాం టైప్స్ ఆఫ్ డొనేషన్స్ ఏంటి, వాటిని ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెడితే ఎగ్జామ్షన్ ఇస్తాడు, అదే తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం సీక్వెన్స్ ఏం చెప్పాం మనం, సార్ మనం రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్నాం. ఇప్పుడు అడేమన్నాడు, వెళ్ళినప్పుడు మీ పర్పస్ ఏంటని అడిగాడు. ఇప్పుడు పర్పస్ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మన పర్పస్ సరిపోయింది. ఏ పర్పస్ మంది? సార్ మా పర్పస్ చారిటబుల్ పర్పస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చూస్తాం నెక్స్ట్, సార్ చారిటబుల్ పర్పస్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ పర్పస్ ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏంటి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయితే ఎన్ని రోజులు అప్రోచ్ అవ్వాలి, వాడు మనకి ఎన్ని డేస్లో ఇవ్వాలి, ఇచ్చాక వ్యాలిడిటీ ఏంటి, మళ్ళీ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఏంటి, మళ్ళీ తర్వాత ఏమొస్తుందమ్మా, వన్స్ రిజిస్ట్రేషన్ గ్రాంటెడ్ నెక్స్ట్ ఏంటి మనకి క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు కదా. రిజిస్ట్రేషన్ తర్వాత క్యాన్సిలేషన్ చూద్దాం. ఓకేనా, ఒకసారి చూడండి రండి అక్కడికి. రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ చూడండి ఒకసారి రండి పేజ్కి 165 చదవండి ఒకసారి. అది రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏమా, రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ చూడాలి ఒకసారి. అది రిజిస్ట్రేషన్ చదవండి ఏంటి, ఏం చెప్పాడు. సో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి కదమ్మా. సార్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. మరి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఒక టైం చెప్పాలి మాకు, ఏ ఫామ్లో పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి అనే చెప్పాలి కదా మీకు. రైట్, ఒకసారి చూడండి. అప్పుడు ఏమ్మా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ షెల్ బి ఫైల్డ్ ఏంటమ్మా ఆన్లైన్ అట్లీస్ట్ 1 month prior to the commencement of previous year. ఇప్పుడు చూడండి ప్రీవియస్ ఇయర్ ఇక్కడ 1 month prior to the commencement of previous year for which registration is sought. అంటే ఏం చెప్తున్నాడు మనోడు, సార్ మీరు ఏ ఇయర్కి అయితే రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్నారో ఆ ఇయర్కి మీరు ఏమా వితిన్ 30 days అంతేనా, ఒక నిమిషం వాటర్ తాగుతున్నాను. చూడండి అమ్మా, ఒక్క నిమిషం వాటర్ తాగుతూ వస్తున్నానమ్మా. చదువుతున్నారా? చూడండి వస్తున్నాను ఇంకా. అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ టు బి ఫైల్డ్ ఆన్లైన్ అమ్మా. సో ఇప్పుడు మీరు ఆన్లైన్లోనే ఫైల్ చేసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎవరికి కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఆన్లైన్లోనే ఫైల్ చేసుకుంటాము. ఎన్ని రోజుల్లోపు?
సార్ విత్ ఇన్ 1 month, at least 1 month prior to the commencement of previous year for which we sought to obtain registration. మీరు ఏ ప్రీవియస్ ఇయర్కి అయితే మీరు రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేస్తున్నారు ఆ ప్రీవియస్ ఇయర్కి అట్లీస్ట్ 1 month ముందు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత చూడండి, ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ షెల్ గ్రాంట్ అప్రూవల్. షెల్ గ్రాంట్ అప్రూవల్ ఎప్పటిలోపంట? విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. ఇదమ్మా చూసాం అవన్నీ. విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఇస్ మేడ్. వ్యాలిడిటీ ఎంత సార్? వ్యాలిడిటీ వాస్ 3 years ఫ్రమ్ వ్యాలిడిటీ 3 years ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. తర్వాత చూడండి, ట్రస్ట్ కెన్ అప్లై ఫర్ ద ఫైనల్ రిజిస్ట్రేషన్ అట్లీస్ట్ 6 months అట్లీస్ట్ 6 months ప్రయర్ టు ఎక్స్పైరీ ఆఫ్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్. అంటే ఏంటి సార్? ఫస్ట్ మనకి ఇస్తారు, ఏమిస్తారు? ఫస్ట్ దే విల్ గివ్ యూ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్. సో దీన్ని మీరు ఫైనల్గా కన్వర్ట్ చేసుకోవాలి. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మీరు ఐపీసీసీకి వాడికి రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. చిన్నప్పుడు మీరు ఐపీసీసీలో ఏం చేస్తారు? 10th class అయిపోయిన తర్వాత, ఎంటర్ అయిపోయిన తర్వాత వీఆర్ రిజిస్టర్ యాజ్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ చేస్తాం మనం. సో అలాగే ఇక్కడ కూడా ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు దాన్ని మనం కంపల్సరిగా వీ షుడ్ కన్వర్ట్ దట్ ఇంటూ మరి వీ షుడ్ కన్వర్ట్ ఇంటూ ఫైనల్ రిజిస్ట్రేషన్. రైట్ లేదమ్మా, ఒకడు వచ్చాడు ఫ్రెండ్, అందుకని చూడండి. ఇప్పుడు ఏంటి, నేను సార్ ఐ వాంట్ టు అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ యాజ్ ట్రస్ట్. ఎవరికి అప్లై చేయాలి? నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా. సో ఆన్లైన్లో పోర్టల్ ఓపెన్ చేసేసి ఎన్ని రోజుల నుంచి చేయాలమ్మా నేను? సార్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ 23-24కి ఐ వాంట్ అప్లై. ఎన్ని డేస్ ముందు చేయాలి కనీసం? సార్ అట్లీస్ట్ 1 month బిఫోర్. ఎప్పుడైనా చేసుకో, బట్ అట్లీస్ట్ 1 month బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 23-24కి ఎప్పటిలోపు మనం చేయాల్సింది? సార్ 23-24కి ఐ షుడ్ అప్లై ఆన్ ఆర్ బిఫోర్ 28th February 23. ఫస్ట్ పాయింట్. ఓకే, మీ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని డేస్ లోపు మీకు ఎయిదర్ యాక్సెప్ట్ రిజెక్ట్ చెప్పాలమ్మా? విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఇస్ మేడ్. ఓకే, రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు నీకు day 1 నీకు ఇచ్చే రిజిస్ట్రేషన్ అనేది ఫైనల్ ప్రొవిజనల్. సార్ మీకు ఫస్ట్లో మీకు దే విల్ గివ్ యూ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్. ఓకేనా? సో మరి మీకు ఇచ్చిన ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో మీకు ఇచ్చిన పిఆర్ ఏదైతే ఉందో ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీయా? ఇది మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడా? లేదా మీరు దీన్ని కన్వర్ట్ చేయాలా అంటే? సార్ లేదు సార్, దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 3 years. ఎంసీకి వస్తుందమ్మా, వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 3 years ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. ఓకే సార్, మరి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ని ఫైనల్ రిజిస్ట్రేషన్గా మార్చమని లేదా? సార్ ప్రొవిజనల్ని మరి ఫైనల్గా మార్చాల్సిన అవసరం లేదంటే సార్ ఇట్ హ్యాస్ టు కన్వర్ట్ ఇంటూ ఫైనల్ రిజిస్ట్రేషన్. ఎప్పటిలోపమో చూడండి, ట్రస్ట్ కెన్ అప్లై ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్ అట్లీస్ట్ 6 months ప్రయర్ టు ద ఎక్స్పైరీ ఆఫ్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్. అంటే ఏంటమ్మా సార్, ఈ 3 years ఎక్స్పైరీ అయ్యే 6 months లోపు అట్లీస్ట్ 6 months ఈ 3 years ఏదైతే మీకు ఎక్స్పైర్ అయిపోతుందో, ఈ 3 years ఏదైతే మీకు ఎక్స్పైర్ అయిపోతుందో అట్లీస్ట్ 6 months బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్. ఆర్ చూడండి ఇంకోటి, ఆర్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్, ఆర్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీ, విచ్ ఎవర్ ఈజ్ ఏంటమ్మా ఎర్లియర్. ఏంటి సార్ మాకు అర్థం కాలేదు ఇది? చూడండి, నేనున్నాను ఇక్కడ. ఐ వాంట్ టు స్టార్ట్ వన్ ఆర్గనైజేషన్ ఇన్ సమ్వేర్ ఇన్ 23-24లో. ఇప్పుడమ్మా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూన్లోనో జూలైలోనో ఐ వాంట్ టు నా యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ June 2023 స్టార్ట్ అవుతాయి. నాకు ఇంకా బిల్డింగ్ రెడీ అవ్వలేదు, నాకు ఇంకా ఫెసిలిటీస్ రెడీ అవ్వలేదు నాకు. సో బట్ నాకు కానీ 23-24 ఇయర్కి ఎగ్జంప్షన్ యాజ్ ఎ ట్రస్ట్ కావాలి అంటే ఐ షుడ్ మేక్ అప్లికేషన్. ఏమంటే కదా, ఐ షుడ్ మేక్ అప్లికేషన్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ 1 month బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. అంటే ఏంటి, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా చచ్చినట్టు 28th February ఐ షుడ్ మేక్ అప్లికేషన్. అంతేగా, 28th February ఐ షుడ్ మేక్ అప్లికేషన్ ఫర్ గెటింగ్ ఎగ్జంప్షన్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 23-24. ఇప్పుడు ఏమైంది నాకు
యాక్టివిటీస్ ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమో ఇంకా చెప్పుకుందాం కావాలంటే సార్ నాకు యాక్టివిటీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్ నాకు ఇయర్లో ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్లో స్టార్ట్ చేసిన యాక్టివిటీస్ సో ఇప్పుడు జూన్లో నేను ఎప్పుడైతే రియల్గా యాక్టివిటీస్ స్టార్ట్ చేశానో విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద కమిన్స్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్ చెప్పండి నాకు ఇంకా సార్ జూన్ అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో నేను 31st December లోపు ఐ షుడ్ అప్లై ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్ అర్థమైందా అసలు ఎందుకు ఫైనల్ అర్థమైంది మీకు రిజిస్ట్రేషన్ అర్థమైందా అసలు ఎందుకు ప్రొవిజనల్ ఎందుకు ఫైనల్ అర్థమైందా మీకు ఇప్పుడు చూడండి సార్ ఎందుకు ప్రొవిజనల్ చేస్తున్నా నేను ఇది మర్చిపోండి అమ్మా మీరు చెప్పండి మీరు చాలామంది సీఏ ఇంటర్వ్యూ లేదా 10th తర్వాత వచ్చే సీఏకి ఇంటర్మీడియట్ తర్వాత సీఏకి వచ్చారు చాలామంది ఏమో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎగ్జామ్స్ రాశారు మీరు చాలామంది అవునా వీళ్ళందరూ చాలామంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాక ఏం చేస్తుంటారమ్మా యూ హ్యాడ్ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ సీఏ యాజ్ ప్రొవిజనల్ చేశారుగా మీరు ఎందుకు చేశారు మీరు సార్ మేము నెక్స్ట్ అటెంప్ట్ రాయాలి అంటే వీ షుడ్ రిజిస్టర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ దిస్ కట్ ఆఫ్ డేట్ అలాగే ఇక్కడ కూడా ఏంటమ్మా ఈ ఇయర్ నీకు ఎగ్జామ్షన్ కావాలంటే యూ హ్యావ్ టు రిజిస్టర్ యాజ్ ప్రొవిజనల్ బికాజ్ నీకు ఇంకా కమిట్మెంట్ అవ్వాలి యాక్టివిటీస్ నీకు ఇంకా రిజల్ట్ రాలా నీ మార్క్ షీట్ రాలా ఇంకా సో నువ్వు చెప్పు ఇంకా సో వన్స్ నీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చెప్తారు ఐసీ వాడు బాబు నీ రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు మార్క్ షీట్ మాకు విత్ ఇన్ 1 month పంపించావంటే నీ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ని మేము ఫైనల్గా మారుస్తాం సేమ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా సేమే కదా మరి యూ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్ అట్లీస్ట్ 1 month బిఫోర్ కమిన్స్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ చేస్తే బాగానే ఉంది బట్ యాక్టివిటీస్ ఇంకా స్టార్ట్ అవ్వాలి నాకు మరి యాక్టివిటీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఏమా విల్ గివ్ యూ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఫర్ 3 years ఓకేనా మళ్ళీ ఈ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా కన్వర్ట్ చేయాలంటే లేదు సార్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద కమిన్స్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 6 months ఆఫ్ 3 years విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ వీ షుడ్ అప్లై ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది ఎగ్జామ్ చాలా క్వశ్చన్ వచ్చింది దీని నుంచి ఓకేనా రైట్ నెక్స్ట్ ఏంటమ్మా పీసీస్ ఏంటమ్మా పీసీఐటీ అంటే ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ షెల్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఇస్ మేడ్ అమ్మా నువ్వు 6 months లోపు 1 month లోపు అప్లికేషన్ పెట్టిన తర్వాత వాడు చెప్పాలి కదా ఏదర్ యాక్సెప్ట్ రిజెక్ట్ అని చూడండి అమ్మది ఆర్ రిజిస్టర్ రిఫ్యూజ్ రిజిస్టర్ ఇఫ్ ఇట్స్ సాటిస్ఫైడ్ అమ్మా చెప్పండి మీరు అప్లికేషన్ పెట్టున్నారు వాళ్ళ టర్మ్స్ అన్ని కండిషన్స్ అన్ని సాటిస్ఫై అనుకోండి హీల్ గ్రాంట్ యూ రిజిస్ట్రేషన్ లేకపోతే రిజెక్ట్ చేస్తాడు బట్ బిఫోర్ రిజెక్షన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ విల్ బి గివెన్ టు యూ అమ్మా ఓకే రైట్ చెప్పండి అమ్మా ఏమ్మా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎగ్జామ్లో మనకు చాలాసార్లు వచ్చింది ఇది రీసెంట్గా అమెండ్మెంట్స్ మొత్తం చేశారు దీంట్లో చాలా సింపుల్ అమ్మా చెప్పండి నాకు ఒకసారి సార్ మేము మీ మైండ్లో ఏం పెట్టినారు 23, 24 మన ఇయర్ సార్ ఈ ఇయర్కి మేము అప్లై చేయాలంటే అట్లీస్ట్ 1 month బిఫోర్ చేయాలి 28th February 23 చేసేది బాగానే ఉంది చేసిన తర్వాత విత్ ఇన్ హౌ మెనీ డేస్ హౌ మెనీ మంత్స్ హీ షుడ్ యాక్సెప్ట్ రిజెక్ట్ యువర్ అప్లికేషన్ అమ్మా సార్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ వీ హ్యాడ్ అప్లైడ్ ఓకేనా తర్వాత వ్యాలిడిటీ ఆఫ్ ఏంటమ్మా ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఎంత సార్ 3 years ఫ్రమ్ కమిన్స్మెంట్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ తర్వాత ఈ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ని మీరు ఫైనల్గా కన్వర్ట్ చేయాలి వద్దా చేయాలి ఎప్పటిలోపమ్మా సార్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద కమిన్స్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ విత్ ఇన్ ఏమా బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 3 years పీరియడ్ 6 months బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ దిస్ పీరియడ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంతేనమ్మా అర్థమైందా చాలా ఇంపార్టెంట్ అమ్మా క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది దీని నుంచి 2 marksకి 4 marksకి రైటా నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ ఏం చెప్పండి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు తర్వాత ఏంటి యు ఆర్ నాట్ డూయింగ్ యాజ్ పర్ ఆబ్జెక్టివ్స్ మీరు ముందు చెప్పినట్టు పని చేయట్లా ఏమైంది సింపుల్గా మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది చూడండి అమ్మా లింక్ చేసుకోండి మీరు ఎవరికో అమ్మాయి ప్రపోజ్ చేశారు మీ కర్మగాలి ఎవరికో ఒక తలమాసిన దానికి ప్రపోజ్ చేశారు మీరు ఆ అమ్మాయి కర్మగాలి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు ఏంటి మీరేం చెప్పారు ఆ అమ్మాయి కండిషన్స్ నీకు నన్ను బాగా చూసుకుంటావా చూసుకుంటాను అడుగుతారు కదా నన్ను బాగా చూసుకుంటాను నాకు డైలీ గుడ్ మార్నింగ్ చెప్తావా చెప్తాను నాకు డైలీ ఐ లవ్ యూ చెప్తాను కండిషన్స్ అమ్మ ఇవన్నీ రిజిస్ట్రేషన్ కోసం అన్నీ ఓకే చెప్పాను అమ్మాయి ఏం చెప్పింది ఓకే యాక్సెప్ట్ చేసింది మిమ్మల్ని ఇప్పుడు ఏంటమ్మా యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తున్నారు మీరు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టట్లా ఐ లవ్ యూ చెప్పట్లా బుజ్జి కన్నా అనట్లా ఇప్పుడు ఏంటి వెంటనే మీకు బ్రేకప్ అంతే కదా బ్రేకప్ కదా మీకు అలాగే ఇక్కడ ఏంటి మీరు రిజిస్ట్రేషన్కి ఏం చెప్పారు మీరు సార్ మేము రిజిస్ట్రేషన్ అనేది రిలీఫ్ ఆఫ్ పూర్ కోసం చేస్తున్నాము లేదా ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నాము లేదా యోగా కోసం చేస్తున్నామని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టినారు ఆడ యాక్సెప్ట్ చేశాడు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అదే వేరే పనులు చేస్తున్నారు
ఇప్పుడు మీరు ఆ పని చేయట్లా, వేరే పనులు చేస్తున్నారు, ఏమైంది వెంటనే మీకు మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, రైట్. మర్చిపోయినమ్మా ఇంపార్టెంట్ పాయింట్ ఏమా, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఫర్ 3 years అమ్మా. మరి ఫైనల్ వన్ సార్ ఫైనల్ వ్యాలిడ్ ఫర్ 5 years అమ్మా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏమో బిఫోర్ అమెండ్మెంట్ రాకముందు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, అమెండ్మెంట్ రాకముందమ్మా లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మా. ఇప్పుడు మార్చాడు ఏమని సార్, ప్రొవిజనల్ ఏమో 3 years వ్యాలిడిటీ, ఫైనల్ ఏమో 5 years వ్యాలిడిటీ అమ్మా. అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటి మళ్ళీ బ్రేకప్ వెళ్దాం, బ్రేకప్కి రండి, బ్రేకప్కి వెళ్దాం. ఎలాంటి సిచ్యువేషన్స్లో బ్రేకప్ అవుతుంది? పొద్దున్నే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టినప్పుడు, రోజు ఐ లవ్ యూ చెప్పినప్పుడు, తిన్నావా బుజ్జి కన్నా అన్న అని అడగనప్పుడు, అంతే. అలాంటి ఎక్కడ చేస్తామరా పనికి మాలిన పనులు. చూడండి అమ్మా, PCCI ఏదమ్మా, ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ట్యాక్స్ నోటీస్డ్ స్పెషల్ ఏంటమ్మా, స్పెసిఫైడ్ వైలేషన్స్. వీటి రైటింగ్ ఏంటరా స్వామి, ఎట్పాస్ ఎడ్ సిఐడు. ఇన్కమ్ అప్లైడ్ అదర్ దాన్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రస్ట్. ఏంటది? మీరు చెప్పిన ఆబ్జెక్టివ్స్ ప్రకారం పనిచేయట్లేదు మీరు. నెక్స్ట్ ఏంటమ్మా, ట్రస్ట్ హ్యాస్ PGBP ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ ఇన్సిడెంటల్ టు ద అటైన్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఏమో మీకు ఏదో బిజినెస్ ఉంది, ఏమో ఒక మాట చెప్తాను చూడండి అమ్మా, అది నెక్స్ట్ వస్తుంది మనకి. కాకపోతే ఏం చేయొచ్చు అంటేనమ్మా, సార్ ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ టెంపుల్ ఏంటమ్మా, టీటీడీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఏంటమ్మా పర్పస్? రిలీజియసేగా. సో రిలీజియస్ పర్పస్. సో సార్ ఇలాగ మీరు పైన చెప్పిన 6 పర్పస్ చెప్పాం మనం, ఏంటి యోగా, మెడికల్, ఇవన్నీ. సార్ ఇలా బిజినెస్ కూడా చేసుకోవచ్చా? ఏమా అడ్వాన్స్మెంట్ కాదు, వదిలేసిన దాన్ని. ఇంకా మిగతా 6 పర్పసెస్కి ఎక్కడైతే మనం లిమిట్ చెక్ చేయట్లేదో, మిగతా 6 పర్పసెస్ ఉన్నాయా, అక్కడ వీఆర్ నాట్ చెకింగ్ ఇన్ లిమిట్. అక్కడ ఏంటి సార్, ఈ 6 పర్పసెస్లో కూడా ఈ ఆర్గనైజేషన్ ఏమైనా బిజినెస్ చేసుకోవచ్చు అని చేసుకోవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దట్ బిజినెస్ ఈజ్ ఇన్సిడెంటల్ టు యాక్టివిటీస్ ఆఫ్ చారిటబుల్ పర్పస్. మళ్ళీ ఒకసారి, ఇఫ్ సచ్ బిజినెస్ ఈజ్ ఇన్సిడెంటల్ టు ద యాక్టివిటీస్ ఆఫ్ చారిటబుల్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, టెంపుల్ ఉంది, బయట కొబ్బరికాయలు అమ్ముతున్నాడు, సాంబ్రాణి గడ్డలు అమ్ముతున్నాడు, ఏమో పాలు అమ్ముతున్నాడు, పెరుగు అమ్ముతున్నాడు అభిషేకం కోసం, బుక్స్ అమ్ముతున్నారు బుగ్గుల్లో. ఇవన్నీ ఏంటమ్మా, దే ఆర్ ఇన్సిడెంటల్ టు ద మెయిన్ బిజినెస్. సో అవి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉందమ్మా, బయట ఏం అమ్ముతున్నారు, ఇవన్నీ బుక్స్ అమ్ముతారు, యూనిఫామ్స్ అమ్ముతారు, బయట షూస్ అమ్ముతారు. ఇవన్నీ ఏంటంటే మరి దే ఆర్ ఇన్సిడెంటల్. స్కూల్ ఉంది కాబట్టి యూనిఫామ్ అమ్ముతున్నాం, టెంపుల్ ఉంది కాబట్టి కొబ్బరికాయలు అమ్ముతున్నాం. అంటే ఏంటమ్మా, ఇఫ్ దే ఆర్ ఇన్సిడెంటల్ టు ద మెయిన్ బిజినెస్ అండ్ దే హ్యావ్ టు మెయింటైన్ సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ దిస్ బిజినెస్ అమ్మ. ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, తర్వాత కవర్ అవుతుంది, ఇక్కడ కవర్ అయిపోతుంది. ఏంటిది సార్, ఈ మిగతా 6 పర్పసెస్లో కూడా ఏమన్నా బిజినెస్ చేయొచ్చు అంటే చేయొచ్చమ్మా, ప్రొవైడెడ్ ఇఫ్ సచ్ బిజినెస్ ఈజ్ ఇన్సిడెంటల్ టు ద మెయిన్ బిజినెస్. అది మెయిన్ బిజినెస్ అవ్వకూడదు, ఇన్సిడెంట్ టు ద మెయిన్ బిజినెస్ అమ్మా, దెన్ నో ప్రాబ్లం. అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ హ్యాస్ టు బి మెయింటైన్ సపరేట్గా. 2 కండిషన్స్ వస్తుందమ్మా, నెక్స్ట్ ఎక్కడ చూద్దాం, బట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ట్రస్ట్ హ్యాస్ PGBP ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ ఇన్సిడెంటల్ అంట. అదే మెయిన్ బిజినెస్ అయిపోయింది వాడికి స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అమ్మా, సపరేట్ బుక్స్ ఆర్ నాట్ మెయింటైన్. చూడండి, మెయింటైన్ చేయాలా, చేయట్లా వాడు. ఇన్కమ్ అప్లైడ్ ఫర్ ప్రైవేట్ రిలీజియస్ పర్పసెస్. ఇంపార్టెంట్ అమ్మ పాయింట్. ఏమంటున్నాడు మనోడు, నువ్వేం చేసావమ్మా, యూ ఆర్ రిజిస్టర్డ్ యాజ్ రిలీజియస్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మా ఊళ్ళో టెంపుల్ కట్టాను నేను, మా ఊర్లో నేను టెంపుల్ కట్టానమ్మా. నేను ఏం చెప్పాను, నేను ఐ హ్యాడ్ రిజిస్టర్డ్ ఫర్ Section 11 రిజిస్ట్రేషన్ చేశాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, మా గుడిలోకి ఏమో, మా గుడిలోకి ఓన్లీ మా క్యాస్ట్ వాళ్ళే రావాలి, వేరే క్యాస్ట్ వాళ్ళు రాకూడదు. లేదా మా గుడిలోకి ఓన్లీ మా ఊరు వాళ్ళే రావాలి, వేరే వాళ్ళు రాకూడదు. లేదా మా గుడిలోకి ఓన్లీ అమ్మాయిలే రావాలి, అబ్బాయిలు రాకూడదు. లేదా మా గుడిలోకి ఓన్లీ అబ్బాయిలే రావాలి, అమ్మాయిలు రాకూడదు. అంటే ఏంటమ్మా, ఐ వాజ్ పుట్టింగ్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ పర్పస్. అంటే ఏంటి, ఐ వాజ్ మేకింగ్ దిస్ యాజ్ ప్రైవేట్ పర్పస్. అంటే ఏంటమ్మా, ఓన్లీ మా ఫ్యామిలీ కోసం అనుకుంటున్నాను నేను, లేదా ఓన్లీ మా చుట్టాలకు అనుకుంటున్నాను. అంటే ఏంటి మరి, తప్పు కాదు. యు ఆర్ రిజిస్టర్డ్ ఫర్ రిలీజియస్ పర్పస్. ఏంటమ్మా అంటే, అందరికీ దేవుడు, నీకు ఒకటి కాదు. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఓన్ టెంపుల్, దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ సెక్షన్. ఓకే, రైట్. ఇన్కమ్ అప్లైడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్. సేమ్ అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ట్రస్ట్ పెట్టేసి, ఏమో బయట ఉంటాయి కదా మా ట్రస్ట్లో, నేను చాలా చూసానమ్మా. అమ్మా క్యాస్ట్ అని కాదమ్మా, బయట ఉంటే చూసారు మీరు, కమ్మ వాళ్ళకి, రెడ్డిస్కి, నాయుడుస్కి అని, SC ST అని కొన్ని ట్రస్ట్ ఉంటాయమ్మా. దే ఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ దెమ్ అంతే. దే ఆర్ గివింగ్ బెనిఫిట్ ఫర్ ఓన్లీ దేర్ క్యాస్ట్ పీపుల్. సో దెన్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అమ్మా. మీరు టెంపుల్స్కి వెళ్ళినట్టు అక్కడ ఉంటాయమ్మా సత్రాలు అని చెప్పి, కమ్మ సత్రం, కాంటోల్ సత్రం, ఆ సత్రం, ఈ సత్రం అని. వై ఐఎమ్ టాకింగ్ ఆల్ దిస్ అంటేనమ్మా, ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది మీకు, అంతేగాని నాకు ఏదో క్యాస్ట్ పిచ్ అని కాదు. ఐఎమ్ నాట్ దట్. ఓకేనా,
మీకు లైవ్లో చెప్తే అర్థమవుతుంది మ్యాటర్ ఏంటనేది. ఓకే, ఏం చెప్పాను ఫస్ట్ మీకు, సార్ టెంపుల్స్ ఓన్లీ మీకోసం దర్శనాన్ని పెట్టుకుంటే నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా మీరు మీకు వచ్చిన డొనేషన్స్ని ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు, బయట ఉంటాయి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఏదో ట్రస్ట్ ఉంది వీళ్ళకి, పలానా ఏ క్యాస్ట్కి అమ్మా, ఏదో ఏ క్యాస్ట్కి ఒక ట్రస్ట్ ఉంది, ఏమొస్తుంది వాళ్ళకి, దే విల్ గివ్ డొనేషన్స్ ఆఫ్ దేర్ క్యాస్ట్ వాళ్ళమ్మ. ఈ ఏ క్యాస్ట్ వీళ్ళు డొనేషన్ ఇస్తారు వీళ్ళకి. వీళ్ళు దీని ఏం చేస్తారు, వీళ్ళ క్యాస్ట్లో ఎవరైతే బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉంటారో, పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే డొనేషన్ ఇస్తున్నావు నువ్వు. యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ యువర్ కమ్యూనిటీ పీపుల్, దెన్ ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ అమ్మ. ఓకేనా. నెక్స్ట్ ఏంటమ్మా, యాక్టివిటీస్ నాట్ జెన్యూన్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ అదర్ ఆబ్జెక్టివ్స్. మీరు చేసే పనులమ్మా నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ ఆబ్జెక్టివ్స్. లాస్ట్ పాయింట్ చూడమ్మా, ట్రస్ట్ నాట్ కంప్లైడ్ విత్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అదర్ లా. అమ్మా అంత ఇంపార్టెంట్ కదా, చూడండి. లాస్ట్ పాయింట్ స్టార్ మార్క్ వేసుకోండి అమ్మా, లాస్ట్ పాయింట్ స్టార్ మార్క్ వేసుకోండి. ట్రస్ట్ నాట్ కంప్లైడ్ విత్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అదర్ లాస్. ఇంపార్టెంట్ పాయింట్ అమ్మది, చెప్తాను చూడండి. ఏమా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్కూలు ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్కూల్ కానీ ఇఫ్ ఆ స్కూల్ ఎలిజిబుల్ అవ్వాలంటే అమ్మా యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదా ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్ ప్రకారం ఏంటంటేనమ్మా, ఈ స్కూల్లో అట్లీస్ట్ 20% సీట్స్ అనేవమ్మా పూర్ పీపుల్కి ఇవ్వాలమ్మా. జనరల్ కేటగిరీ ఓబీసీ అట్లీస్ట్ 20% సీట్స్ మనం పూర్ పీపుల్కి ఇవ్వాలి. దెన్ ఓన్లీ యూ ఆర్ ఎలిజిబుల్ టు బి ఏమో అండర్ దిస్ సెక్షన్ అమ్మ. నువ్వేం చేస్తున్నావు, సీట్లు మొత్తం అమ్మేసుకుంటున్నావు నువ్వు, ఎవరికి ఇవ్వట్లా నువ్వు. యు ఆర్ నాట్ గివింగ్ సీట్స్ టు, అంటే ఏంటమ్మా, యూ ఆర్ వైలేటింగ్ అదర్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఏంటి లా పేరు, ఏదో స్టేట్ గవర్నమెంట్ లా అనుకోండి, లేదా పిఎఫ్ యాక్ట్ ఏదో యాక్ట్ అమ్మ. సో మీకు అప్లై అయ్యే వేరే లాస్ని మీరు కనుక వైలేట్ చేస్తే దెన్ ఆల్సో వి విల్ క్యాన్సిల్ యువర్ రిజిస్ట్రేషన్ అమ్మ. అదే పాయింట్, మీకు అప్లై వేరే లాస్ కూడా యూ హ్యావ్ టు కంప్లై ఆల్ లాస్ అప్లికబుల్ టు యూ. నెక్స్ట్ ఏమన్నా, పీసీసీఏ ఆర్ సిఏటి హ్యాస్ రిసీవ్డ్ రిఫరెన్స్ ఫ్రమ్ ఏఓ. లేదమ్మా, ఏఓ ఏం చేస్తాడు, స్క్రూటినీ చేస్తాడు కదా. ఏమో ఏవో ఎంక్వైరీ చేస్తారు మీ దగ్గరికి వచ్చి, ఎంక్వైరీ చేసినప్పుడు కానీ వాడేమన్నా ఇస్తే ఇన్ఫర్మేషన్ వీళ్ళు తప్పు చేస్తున్నారని, దెన్ దే హ్యావ్ టు క్యాన్సిల్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ ఏమన్నా, సచ్ కేసెస్ హ్యాస్ బిన్ సెలెక్టెడ్ యాజ్ పర్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. లేదమ్మా, ఈ మధ్య ఆన్లైన్ కదా, ఆన్లైన్లో కానీ వాళ్ళు మీ కేసు పిక్ చేసుకుంటే దెన్ ఆల్సో యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి క్యాన్సిల్. నెక్స్ట్ ఏంటమ్మా, కమిషనర్ విల్ క్యాన్సిల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సచ్ ట్రస్ట్ ఆఫ్టర్ గివింగ్. ఏమో క్యాన్సిల్ చేస్తే అడుగుతారు మిమ్మల్ని, బ్రేకప్ చెప్పే ముందు ఒక ఛాన్స్ ఇస్తారు మీకు ప్రూవ్ చేసుకోవడానికి. అలాగే క్యాన్సిల్ చేసే ముందు దే విల్ గివ్ యూ వన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ రిజిస్టర్డ్ ట్రస్ట్ మోడిఫైస్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, which is not conform with the original objectives, then you should apply for fresh registration. ఏలేదమ్మా, you are not violating anything, but you want to change your objectives అమ్మా. గర్ల్ ఫ్రెండ్ చేంజ్ చేస్తున్నావు, ఏం చేయాలి, మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టాలి కొత్త అమ్మాయికి, అంతే కదా. ఏమ్మా, ఇక్కడ ఏంటి మనకి ఎడ్యుకేషన్ కోసం పెట్టాం. నౌ యూ వాంట్ టు చేంజ్ అమ్మా, అది యూ వాంట్ టు చేంజ్ ఇట్ టు పూర్, దెన్ యూ హ్యావ్ టు అబ్టైన్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మళ్ళీ. అంతేగాని దీని మోడిఫికేషన్ కొద్ది మళ్ళీ. ఇఫ్ యువర్ ఆబ్జెక్టివ్స్ హ్యాస్ బిన్ మోడిఫైడ్, you had to apply for fresh registration. ఓకేనా. అక్కడ చాలమ్మా, మిగతా తర్వాత చూద్దాం మనం. సెక్షన్ 13 తర్వాత చూద్దాం, ఇప్పుడు అవసరం లేదు మనకు. ఒకసారి చెప్పండి నాకు, రిజిస్ట్రేషన్ కేసులో మనం ఏమేమి చూడాలి, అసలు ఏం ఇంపార్టెంట్ మనకి. రిజిస్ట్రేషన్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, రిజిస్ట్రేషన్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. చెప్పండి ఒకసారి రిజిస్ట్రేషన్ సంగతి. సార్ రిజిస్ట్రేషన్ టాపిక్లో ఏమన్నా చెప్పండి ఒకసారి. చెప్పాలి నాకు మీరు. సార్ రిజిస్ట్రేషన్ కోసం మనం ఏ ప్రీవియస్ ఇయర్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు అట్లీస్ట్ 1 month ముందు వీ హ్యావ్ టు అప్లై ఫర్ రిజిస్ట్రేషన్. ఏంటమ్మా, అట్లీస్ట్ 1 month ముందు వీ హ్యావ్ టు అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ టు ఎవరికమ్మా, ఆన్లైన్ ఆఫ్లైనా? సార్ ఆన్లైన్లో అప్లై చేయాలి సార్ మనం. అట్లీస్ట్ 1 month ముందు మనం అప్లై చేయాలి. తర్వాత మీరు అప్లై చేసిన ఎన్ని డేస్ లోపు మీకు కమిషనర్ మీకు యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్ట్స్ ఇవ్వాలి. సార్ మేము అప్లై చేసిన తర్వాత వితిన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ వీ మేడ్ అప్లికేషన్,
ఆడు మనకి చెప్పాలి సమాధానం, ఎయిదర్ యాక్సెప్టెన్స్ రిజెక్షన్ అని. ఓకే, బాగానే ఉంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషను ఎయిదర్ ప్రొవిజన్లో ఫైనల్ అది సార్, అది ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సార్. మరి అది మీకు ఎన్ని రోజులు వ్యాలిడిటీ అమ్మా సార్? దట్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఫర్ 3 years. ఓకేనా? ఓకే. మరి లైఫ్ లాంగ్ మీరు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ కంటిన్యూ అవుతారా, లేదా దీన్ని మీరు ఫైనల్గా కన్వర్ట్ చేసుకోవాలా? సార్ మేము దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఎన్ని డేస్లో కన్వర్ట్ చేసుకోవాలి సార్? దీన్ని మేము వితిన్ 6 months ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్, అంతేనా? వితిన్ 6 months ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఏంటవి యాక్టివిటీస్, ఆర్ బిఫోర్ ఏమా వితిన్ 6 months బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 3 years మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవాలి. ఓకే, బాగానే ఉంది. మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్న తర్వాత అది ఎన్ని ఇయర్స్కి వ్యాలిడ్? ఫైనల్ వన్ సార్, దట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 5 years సార్. ఏమో ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, బాగుంది. నెక్స్ట్ చెప్పండి నాకు సార్, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చేశారు, బాగానే ఉంది. యాక్సెప్ట్ కూడా చేసింది, మరి బ్రేకప్ అవ్వచ్చుగా మీకు. ఎప్పుడైతే బ్రేకప్ మీరు ఫస్ట్లో చెప్పినటువంటి కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోతే, మీరు ఫస్ట్లో చెప్పిన విధంగా బిహేవ్ చేయకపోతే, యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి క్యాన్సిల్. చెప్పండి అమ్మ కొన్ని దాంట్లో. సార్ మీరు ఆబ్జెక్టివ్స్ ప్రకారం వర్క్ చేయకపోయినా, లేదా మీ బిజినెస్ ఏమన్నా ఉంటే మీకు విచ్ ఈస్ నాట్ ఇన్సిడెంటల్ టు యువర్ మెయిన్ బిజినెస్ అలాగైనా, లేదా యు ఆర్ నాట్ మెయింటైనింగ్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అయినా, లేదా యు ఆర్ డూయింగ్ ఏమో ప్రైవేట్ రిలీజియస్ పర్పస్, టెంపుల్ ఎవరు రానివ్వట్ల లోపలికి, నువ్వు అమ్మ టెంపుల్లోకి నువ్వు ఎవరు రానివ్వట్లా. నెక్స్ట్ అమ్మ, యు ఆర్ డూయింగ్ బెనిఫిట్ ఓన్లీ ఫర్ సర్టన్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ, దెన్ ఆల్సో యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి క్యాన్సిల్డ్. ఇంకోటి ఏం చెప్పాను లాస్ట్ మనకి సార్, ఎస్ఎస్సి కానీ మనకి ఎవరమ్మా ఏవో కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చాడంటే, సార్ ఇఫ్ ఏవో గేవ్ అస్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ వైలేషన్ ఆఫ్ పర్పస్, దెన్ ఆల్సో మన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది సార్. ఇఫ్ ఏమైనా స్పెషల్ కేసెస్ ఏమైనా పిక్ చేసుకుంటే ఆన్లైన్లో రిస్క్ మేనేజ్మెంట్ కింద, దెన్ ఆల్సో యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి క్యాన్సిల్. సార్ క్యాన్సిల్ చేసే ముందు మనకి ఒక అవకాశం ఇస్తారు సార్ క్యాన్సిల్ చేసే ముందు మనకి ఒక అవకాశం ఇస్తారు. ఏమని? ప్రూవ్ యువర్ సెల్ఫ్, వై వీ షుడ్ నాట్ రిజెక్ట్ యూ, వై వీ షుడ్ నాట్ బ్రేక్ అప్ విత్ యూ. ఏమో అమ్మాయిలు ఇస్తారు ఛాన్సు, లేదా డైరెక్ట్ బ్లాక్ చేస్తారు అబ్బాయిలని. అలా చేయమాకండి అమ్మ, పాపం అబ్బాయిలు చచ్చిపోతారు పాపం. డైరెక్ట్గా బ్లాక్ చేస్తారు అబ్బాయిలు పాపం. మరి అయిపోయిందా? రైట్. ఏమ్మా ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఇప్పుడు చేసినాయి మనం. నెక్స్ట్ ఏం చూద్దాం మనం. సరే సార్ బాగానే ఉంది, మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఏం చేసాం మనం ఇప్పుడు? సార్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, ఏ లేదమ్మా యాక్చువల్గా ఒక కాల్ అనమాట, ట్రేడ్ కాల్, చిన్న ట్రేడ్ కాల్ అమ్మా. అంటే ఈ టైం కల్లా నేను క్లోజ్ చేయాలని, ఈ టైం కల్లా హ్యాడ్ క్లోజ్ దట్ అనమాట. ఎంత వచ్చినాయమ్మా ఇప్పుడు? 30,000 వచ్చాయమ్మా, విత్డ్రా పెట్టాను. 30,000 వచ్చాయమ్మా నాకు 1 hourలో. అంటే ఈ టైం కల్లా మనకి హ్యాడ్ కాల్ తీసుకోవాలి, దాన్ని అమ్మాలా ఉంచాలనేది. ఏమో F&O అమ్మ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ క్లోజ్ చేశాను. ఇవాళ ప్రాఫిట్ మార్నింగ్ 25K వచ్చాయి నాకు. మార్నింగ్ ఐ మేడ్ 25K, ఇప్పుడు మళ్ళీ ఐ మేడ్ 30K. సో ఇవాళ ఎంత సంపాదించాను నేను ఒక రోజులో? 55,000 సంపాదించాను నేను. కావాలంటే గ్రూప్లో ప్రూఫ్ పెడతాను, విత్డ్రాయల్ ప్రూఫ్, ఏమో బ్యాంక్లో క్రెడిట్ అయిన ప్రూఫ్ పెడతాను మీకు కావాలంటే. సో ఇవాళ నేను మార్నింగ్ ఒక 1 hour కేటాయించాను. ఇప్పుడు క్లాస్ మధ్యలో వెళ్ళాను కదా బయట కట్టేయటం, అక్కడ ఇంకో ఫోన్ ఉంది, టెంపరీ ఫోన్. సో 30 + 25 55,000 ఐ మేడ్ అమ్మ టుడే. ఓకేనా? ఎలా నాలెడ్జ్, నేను చాలా ప్రాక్టీస్ చేసి చాలా నేర్చుకున్నాను అమ్మ నాలెడ్జ్. సో ఇంత నాలెడ్జ్ ఉంటే 55K అమ్మ నాట్ ఏ నార్మల్ ఇష్యూ. ఇంకా టైం లేదు నాకు, లేదా ఇంకా 10,000 వచ్చాయి, ఆపేసాను ఇంకా చాలా వాళ్ళకని. ఓకేనా? సో లేదంటే ఐ కెన్ మేడ్ 60 దాకమ్మా. ఓకేనా? యాక్చువల్గా 55 వచ్చాయమ్మా, 5K విత్డ్రా చేయలేదు, అక్కడ ఉంచాను 5K, 50 తీసేసుకున్నాను డబ్బులు నేను. ఇంకో 5K ఉన్నాయి. మొత్తం ఎంత నేను 55 మార్నింగ్ 25 + 35 అమ్మా. 25 + 35 అంత మనకి 60,000 అమ్మ వాళ్ళ ఇన్కమ్. 1 day 60K ఐ మేడ్ అనమాట. ఆలోచించండి మీరే. ఎలా సాధ్యం అనుకుంటున్నారు? ఎలా సాధ్యం అంటే ప్రాక్టికల్గా బతుకు నేర్చుకోండి. ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉంటాయి, ఇన్కమ్ సోర్స్ మొత్తం తెలుసుకోండి. ఏమన్నా ట్రేడింగ్ నేర్చుకోండి, క్రిప్టో కరెన్సీ నేర్చుకోండి, లేదా ఇంకా వేరే సోర్సెస్ నేర్చుకోండి. ఎలా సంపాదిస్తున్నారు బయట? పీపుల్ ఆర్ మేకింగ్ lakhs of rupees అమ్మా బై ట్రేడింగ్ అవ్వచ్చు, లేదా వేరే పర్పస్ అవ్వచ్చు. ఏమో అఫీషియల్గా ఉంటారు ట్రేడింగ్ చేసేవాళ్ళు, తెలుసా మీకు బయట? వాడు ఏం చేయడమ్మా, పొద్దున్న 10 లెగుస్తాడు నిద్ర, వాడు 10 లెగుస్తాడమ్మా హ్యాపీగా, మంచి సూటు బూట్ వేసుకొని, యాపిల్ ల్యాప్టాప్ పట్టుకొని, మంచి బెంచ్ కార్ వేసుకొని వెళ్ళిపోతాడు ఎక్కడికి? 5 star హోటల్కి కాఫీ తాగడానికి.
అక్కడ వైఫై పెట్టుకుంటాడమ్మా, కాసేపు కూర్చుని ఒక 1 అవర్ కూర్చుంటాడు, అలా నొక్కేస్తాడమ్మా, ఒక 1 lakh సంపాదిస్తాడు, వెళ్ళిపోతాడు. లేదా ఇంకా బాగుంది 10 lakhs అమ్మా, పోర్ట్ఫోలియోని బట్టమ్మా 10 lakhs ఎగ్జిట్. బయట ఎంప్లాయీస్ పరిస్థితి అండి, పొద్దున్నే లేచి 7 గంటలకు లేచి రెడీ అయ్యి, బలవంతంగా రెడీ అయ్యి, మళ్ళీ ఫుడ్ వండుకొని, మళ్ళీ లంచ్ చేసుకొని, ఆ బస్సులో నిల్చొని అటు ఇటు కొట్టుకొని ఆఫీస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ పిచ్చి పెట్టి ఎంత వస్తాయి అమ్మడికి నెలకి 50,000, 60,000, 1,00,000 మ్యాక్సిమం. ఆడు ట్రేడర్ ఎప్పుడు సంపాదిస్తాడు దాన్ని? 1 అవర్ సంపాదిస్తాడు దాన్ని. అది. సో దే ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. ప్లీజ్ డబ్బులు సంపాదించుకోవడం నేర్చుకోండి, ఓకేనా? డబ్బులు చాలా ఇంపార్టెంట్. సిఏతో మాత్రమే డబ్బులు రావు, జాబ్ చేస్తే డబ్బులు రావు, సరిపోవు. ఐటీఆర్లు వేసుకొని 1000 రూపాయల కన్నా డబ్బులు మిగలవు. థింక్ బిగ్, లర్న్ సంథింగ్ బిగ్. అమ్మ మా సార్ నాకు చెప్పాడు, ఇంకా గుర్తు నాకు. మా సార్ ఏం చెప్తారు మాకు, ఆదిత్య జైన్ సారు, ఏమో ఫస్ట్ యూ లర్న్, LEARN, ఫస్ట్ యూ లర్న్ మ్యాక్సిమం, దెన్ సింప్లీ రిమూవ్ L. ఏమన్నా అక్కడ? ఎర్న్. వితౌట్ లర్నింగ్ దేర్ ఈజ్ నో ఎర్నింగ్. వితౌట్ లర్నింగ్ దేర్ ఈజ్ నో ఎర్నింగ్. సో ప్లీజ్ లర్న్, బాగా నేర్చుకోండి. ఎన్ని వేస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. ఏమా టైం ఉన్నప్పుడు ప్లీజ్ యూజ్ యువర్ టైం, ప్లీజ్ యూజ్ యువర్ టైం ఫర్ లర్నింగ్ న్యూ స్కిల్స్ అమ్మా. కొత్త స్కిల్స్ నేర్చుకోండి, అంతేగాని కొత్త పనికి మాలిన సినిమాల గురించో, ఏమో ఆడేవాడో పుట్టినరోజు మీకేంట్రా బాబు పని, వాడి సినిమాలకు వెళ్ళటం ఇవన్నీ మానుకోండి, ఓకేనా? నేర్చుకోండి. డబ్బులు కావాలి, డబ్బులు ఉంటే అన్నీ వస్తాయి. డబ్బులు అనుకోండి అమ్మా, వీళ్ళు కలవచ్చు వెళ్ళి, డబ్బులు లేకపోతే అది. ఎందుకు చెప్పాను, చిన్న ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఇవాళ నాకు 60,000 వచ్చాయమ్మా, 60K వచ్చాయి. ఐ కెన్ డూ ఎనీథింగ్ కదా, ఐ కెన్ ఎంజాయ్ మై లైఫ్. రేపు 1,00,000 సంపాదిస్తాను. ఏమన్నా నెలకు నేను మినిమం 5 to 6 lakhs ఈజీగా, యావరేజ్గా అని చెప్పేది, ఓకేనా? సో నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ మీకు, ఏమో నన్ను చూసి కొంచెం ఇన్స్పైర్ అవ్వండి మీరు. సార్లాగా మనం కూడా అవ్వాలి, పనికిమాలిన విషయాల్లో కాదు. నేను చేయని పనికిమాలిన పనులు చెప్తా, నా పర్సనల్ విషయాలు ఉంటాయో, బట్ నేను మీకు ఇక్కడ వచ్చి నిలబడిన తర్వాత నేను మ్యాక్సిమం మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటానమ్మా. నేను డబ్బులు హ్యాపీగా ఉండాలంటే, వితౌట్ డబ్బులు కళ హ్యాపీనెస్ అనేది. డబ్బులు లేకపోతే ఎందుకు పనికిరారు మీరే కాదు, నేనైనా సరే. డబ్బులు లేకపోతే మనల్ని ఎవడు లెక్క చేయడు. శాలరీయా సరిపోదు, అప్పుల పాలైపోతారు, టెన్షన్లు, ఈఎంఐలు, పిచ్చి పట్టిద్దమ్మా. మీకు అనుకుంటున్నారేమో ఇప్పుడే మీకు ఉంది లైఫ్ ముందు, ఇంకా సినిమా కనిపిస్తుంది. ఒక్కసారి జాబ్ వచ్చి, ఏమ్మా సీఏ టఫా మీకు, మీరు సీఏ టఫ్ అని ఫీల్ అవుతున్నారా? ఇది లైఫే కాదు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. ఒకసారి పాస్ అవ్వండి, మీరు దోలు తీరిపోద్ది. ఒకసారి పాస్ అయ్యి బయటికి రండి, సంపాదించండి, అప్పుడు తెలిసింది రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా వెళ్ళిపోతున్నాయి డబ్బులు, ఈఎంఐ ఏంటి, అదేంటి ఇదేంటి, ఇంట్లో వాళ్ళకి ఏమి ఇవ్వాలి, రెంట్ ఎప్పుడు కట్టాలి. ఇప్పుడంటే హ్యాపీగా అమ్మ వాళ్ళు ఇస్తున్నారు డబ్బులు, ఇప్పుడంటే హ్యాపీగా ఇంట్లో డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి తెలియట్లే మనకు ఒళ్ళు పైన. ఒక్కసారి మీరు సంపాదించండి, ఆ నొప్పి అని తెలుస్తుంది మీకు. ఏమో ప్లీజ్ నేర్చుకోండి, కొత్త స్కిల్స్ నేర్చుకోండి, ఇంగ్లీష్ పేపర్స్ చదవండి, ఏమో ట్రేడింగ్ స్కిల్స్ నేర్చుకోండి, ఏమో ఎక్స్పర్టైజ్ అవ్వండి, మంచి బుక్స్ చదవండి. టైం ఉంటే దీన్ని కేటాయించండి. ఇప్పుడు వద్దు, ఈ 3 నెలలు చదువుకోండి. ఈ 3 నెలల తర్వాత అయినా సరే టైం ఉంటే ప్లీజ్ లర్న్ న్యూ స్కిల్స్ అమ్మ, ఓకేనా? ప్లీజ్, రైటా? ఇంకో 1/2 అవర్ చేద్దాం అమ్మా. ఇప్పుడు చెప్పండి నాకు ఒకసారి. సార్ బాగానే ఉంది సార్, ఇప్పుడు నేను ఫస్ట్ వెళ్ళాను, ఏం నేర్చుకున్నాను, వాట్ ఈజ్ రిలీజియస్ పర్పస్ అయిపోయింది. నెక్స్ట్ నా పర్పస్ సేమే. సో నేను అప్లికేషన్ పెట్టాను రిజిస్ట్రేషన్కి. ఇప్పుడు ఏంటమ్మా, ఐ హ్యాడ్ రిజిస్టర్డ్ యాజ్ చారిటబుల్ ట్రస్ట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. బాగానే ఉంది, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇప్పుడు నాకేం కావాలమ్మా సార్, ఇప్పుడు నాకు 2 ఓన్లీ. ఇప్పుడు నాకు ఇన్కమ్స్ ఎలా వస్తాయి, లోపలికి వాట్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఐల్ గెట్, నాకు ఎన్ని డిఫరెంట్ వేస్లో నాకు డబ్బులు రావచ్చు. సెకండ్ ఏంటమ్మా, ఈ డబ్బులు నేను ఎలా ఖర్చు పెట్టాలి, అంతేగా, ఈ డబ్బులు నేను ఎలా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టేటప్పుడు ఇక్కడ ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఉంటాయి కదా. మరి నువ్వు ఎలా పడితే ఖర్చు పెడితే ఎలా చెప్పు? నువ్వేం చేస్తున్నావు, ట్రస్ట్ అని చెప్పేసి ఏం చేస్తున్నావు దీనిలోకి, ఇక్కడ బ్లాక్ మనీ లోపల తీసుకొస్తున్నావు. నువ్వు ట్రస్ట్ పెట్టే బాగానే ఉంది, బ్లాక్ మనీ లోపల తెచ్చేసి ఏం చేస్తున్నావు, వైట్కి కన్వర్ట్ చేసుకుంటున్నావు. యూ గెటింగ్ బ్లాక్ మనీ ఇన్ టు దిస్ అండ్ యూఆర్ కన్వర్టింగ్ ఇన్ వైట్ మనీ. ఒప్పుకుంటారు, దానికి తంతారు. సో కాబట్టి ఏంటి, ఫర్ ఎవ్రీ ఎక్స్పెన్సెస్ రూల్స్ ఉంటాయి. మళ్ళీ డబ్బులు మనకి ఎన్ని లోపలికి వస్తాయి, ఇన్ని వేస్లో. డొనేషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి మనకి,
ఎలా ఇన్కమ్స్ వస్తుంది, ఈ డబ్బుల్ని మనం ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెడితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్. ఈ డబ్బులు నువ్వు ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎప్పుడులోపు ఖర్చు పెట్టాలి, ఒకవేళ ఖర్చు పెట్టలేకపోతే పరిస్థితి ఏంటి, అంతేగా. ఈ ఫ్లో మీకు రావాలమ్మా. చెప్పండి నాకు ఒకసారి. సార్ ట్రస్ట్ పెట్టాను బాగానే ఉంది, ఇప్పుడేంటి నాకు సార్, నాకు ఇన్కమ్స్ ఎన్ని టైప్స్ వస్తాయి, డొనేషన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఓకే. వచ్చిన డొనేషన్స్ నేను ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెడితే నేను ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎగ్జంప్షన్కి ఎలిజిబుల్, అంతేగా. ఎలా ఖర్చు పెట్టాలి ఏమో చూడండి అమ్మా, ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎప్పుడులోపు ఖర్చు పెట్టాలి, ఒకవేళ ఖర్చు పెట్టలేకపోతే పరిస్థితి ఏంటి, అంతేగా. ఎంత ఖర్చు ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎప్పటిలోపు ఖర్చు పెట్టాలి, ఒకవేళ ఖర్చు పెట్టకపోతే నా పరిస్థితి ఏంటి, ఇవి నేర్చుకుందాం నెక్స్ట్, ఓకేనా. ఇది అయిపోతే మనకి విల్ గో ఫర్ క్వశ్చన్స్ అమ్మ, ఓకే. చాలా ఈజీగా ఉంటాయి అమ్మ, ఇవి చాలా ఇంపార్టెంట్. రెండమ్మ బుక్ తీసుకోండి అమ్మ, ప్లీజ్ టేక్ యువర్ బుక్. ఏమో ఇన్కమ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్. చూడండి అమ్మ, ఏమొస్తాయి మనకి ఏమో, ఫస్ట్ మనకు ఏమొస్తాయి మనకి బేసిక్గా, ట్రస్ట్ అంటే మనకు డొనేషన్స్ వస్తాయి. ట్రస్ట్ అంటే మనకి ఏమో బేసికల్ యు ఆర్ గెటింగ్ డొనేషన్స్, ఓకేనా. ఏమో మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈజీగా అర్థం కావడానికి అమ్మ. ఏమో దయచేసి ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్ అమ్మ, పర్సనల్ తీసుకోమని. ఎందుకంటే నేను ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్. సార్ ఏంటి సార్ మీరు మరి బాలీబాబ్ ఫైనాన్స్ మాత్రాన మీరు మరి పార్షియాలిటీ అంటున్నారు, మంచి పర్పసే కదా మరి చేస్తుంది. ఏమా ఇక్కడ ఏముందా మనకి ఇప్పుడు సార్, బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మనకి ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఇన్కమ్స్ చూస్తున్నాం, ఇన్కమ్స్. సార్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి మరి నడవాలిగా మా బిజినెస్, హాస్పిటల్ రన్ అవ్వాలి కదా, మరి రన్ అవ్వాలి, శాలరీస్ పే చేయాలి, ఎక్విప్మెంట్స్ కొనాలి, ఎలా వస్తాయి డబ్బులు చెక్ చేద్దాం, ఓకేనా. ఇన్ని టైప్స్లో డబ్బులు రావచ్చు. ఏమో మెయిన్గా ఈ ఇన్కమ్ దీనికి ఏమో మెయిన్గా ఈ హాస్పిటల్కి ఇన్కమ్స్ ఎలా వస్తాయి మనకి, డొనేషన్స్ మెయిన్ డొనేషన్స్. మీరు కానీ చూసినట్లయితే బాలయ్య బాబు యూఎస్ వెళ్తాడు, యూకే వెళ్తాడు, మన తానా సభకి వెళ్ళాడు, ఎందుకు రైజ్ చేస్తారు, ఫండ్ రైజింగ్ కోసం. దే ఆర్ రైజింగ్ ఫండ్స్ అంటే ఏంటి, మెయిన్లో మనకి సార్ పీపుల్ విల్ గివ్ డొనేషన్స్. ఎవరైతే బాగా సంపాదిస్తారో, ఎవరికైతే అభిమానం ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు మనకి, దిల్ గివ్ అస్ డొనేషన్స్, ఓకేనా అమ్మా. ఫస్ట్ మనకి ఏమొస్తాయి అమ్మా, డొనేషన్స్ వస్తాయి. డొనేషన్స్లో మన టైప్స్ ఉంటాయి, తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏమొస్తాయి మనకి, డొనేషన్స్ వస్తాయి. తర్వాత అమ్మా ఏమో కేసీఆర్ గవర్నమెంట్ సపోర్ట్ చేయొచ్చు కదా దానికి, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మీకు తెలుస్తుంది ఏదో. ఏమో గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది, లేదా గవర్నమెంట్ కొంత గ్రాంట్ ఇస్తుంది, క్యాష్ గ్రాంట్ ఇస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటో మనకి సార్ గవర్నమెంట్ గ్రాంట్స్. ఏమో గవర్నమెంట్ మేబీ సార్ స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఓకే. నెక్స్ట్ ఏమో హాస్పిటల్లో మనకి మెడికల్ షాప్ ఉందా, సార్. ఓపీ ఉందా, ఓపీ తీసుకుని రాసుకుంటారు కదా, ఓకే సార్. నెక్స్ట్ ట్రీట్మెంట్ చేస్తారా. నెక్స్ట్ ఏమో బయట క్యాంటీన్లో ఫుడ్ ఏమైనా అమ్ముతారు కదా, అంటే ఏంటి సార్ ఇన్కమ్. చూడండి మా పై ఉందో, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ అండర్ ట్రస్ట్. అంటే ఏంటి సార్, ఏదైతే ఈ ట్రస్ట్ కింద ప్రాపర్టీస్ ఉన్నాయో, అంటే దాని పేరు గుర్తుపెట్టుకున్నాం, ఇన్కమ్ హెల్డ్, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీస్ హెల్డ్ అండర్ ట్రస్ట్. చూడండి ఏమన్నా ఇక్కడ సార్, స్కూల్కి అయితే చెప్పండి మా, స్కూల్కి అంటే ఇన్కమ్ సార్ ఫీజులు, తర్వాత స్కూల్కి ఏంటి ఫీజులు, స్కూల్కి అయితే ఫీజులు, కాలేజ్కి అయితే ఫీజులు, హాస్పిటల్కి అయితే ఓపీలు, మెడికల్ షాప్ బిల్స్ ఇలాంటివి, ఓకేనా. ఇంకేం రావచ్చు ఇన్కమ్ చెప్పండి నాకు సార్, మనకి ఏంటమ్మది సార్, ఇన్కమ్స్ ఫ్రమ్ ప్రాపర్టీస్ హెల్డ్ అండర్ ట్రస్ట్. ఇంకేం రావచ్చు చూడమ్మా సార్, క్యాపిటల్ గెయిన్స్ రావచ్చుగా. ఎలా సార్ క్యాపిటల్ గెయిన్ ఏమా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మన దగ్గర ఎక్విప్మెంట్, పాత ఎక్విప్మెంట్, టెక్నాలజీ ఎక్విప్మెంట్, స్కానింగ్ ఎక్విప్మెంట్, దాన్ని అమ్మేయచ్చు కదా సార్, క్యాపిటల్ గెయిన్ రావచ్చు. నెక్స్ట్ అమ్మా సార్, హౌస్ ప్రాపర్టీ ఉండొచ్చు మా ట్రస్ట్ పేరు మీద హౌస్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర బయట ఏదో షాప్ ఉంది, దాన్ని రెంట్కి ఇచ్చాను, రెంట్కి వచ్చుకున్నాము, సో హౌస్ ప్రాపర్టీ ఉండొచ్చు. తర్వాత అమ్మా లాస్ట్ ఏంటి ఇంకా అదర్ సోర్సెస్. ఏంటో మన సోర్సెస్ అంటే సార్, ట్రస్ట్ దగ్గర డబ్బులు ఖాళీగా ఉంటే దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ సెక్యూరిటీస్, యూ కెన్ గెట్ ఇంట్రెస్ట్ లేదా డివిడెంట్, ఓకేనా. ఇదమ్మా చూడమైనా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ విచ్ ఇస్ ఇన్సిడెంట్ ఆబ్జెక్టివ్, మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఇన్కమ్ టాక్సిబిలిటీ ఆఫ్ ఇన్కమ్. సరే ఇంకా ఏమొద్దు మనకి, ఏంటమ్మా ఇవి చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవి సార్. ఒక ట్రస్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి సార్ డొనేషన్స్, సారీ అమ్మా,
ఇన్కమ్ డబ్బులు లోపలికి ఎన్ని ఫామ్స్లో రావచ్చు ఏమో, ఒకటి డొనేషన్స్ రావచ్చుగా, ఎస్ సార్. రెండు గవర్నమెంట్ సపోర్ట్ రావచ్చుగా, ఎస్ సార్. మూడమ్మా లోపల అక్కడ బిజినెస్ చేస్తారు కదా వాళ్ళు, బిజినెస్ చేస్తారు కదమ్మా, దాని నుంచి రావచ్చుగా, ఎస్ సార్. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ రావచ్చుగా, హౌస్ ప్రాపర్టీ రావచ్చుగా, అదర్ సోర్సెస్ ఇంట్రెస్ట్ డివిడెండ్ రావచ్చు కదా, రావచ్చు సార్. ఈ మూడు ప్లేన్ అమ్మా, గవర్నమెంట్ సపోర్ట్, ఇన్కమ్ ఫ్రమ్ దిస్ నార్మల్ థింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు చెప్పండి నాకు సార్, డొనేషన్స్లో ఏమైనా టైప్స్ ఉంటాయా మళ్ళీ? సార్ డొనేషన్స్లో ఏమన్నా టైప్స్ ఉంటాయా సార్ అంటే ఉంటాయమ్మా, చూడండి ఒకసారి సార్. ఫస్ట్ అమ్మా వాలంటరీ కాంట్రిబ్యూషన్, తర్వాత ఏమో కార్పస్ డొనేషన్స్, తర్వాత ఎనానమస్ డొనేషన్స్. ఏమో ఫస్ట్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్యబాబు యూఎస్ వెళ్ళాడు, ఏమో ఎవరో చెక్, నేనే ఉన్నా అభిమాన్ని, ఐ వాంట్ గివ్ హిమ్ 1 lakh రూపీస్ అమ్మా. ఏం చేశాను ఇప్పుడు ఇక్కడ ఒక చెక్ మీద రాశాను ఏమని, ఏమో టు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ఏమో 1 lakh రూపీస్ కార్తీక్ సైన్ పెట్టానమ్మా. ఈ చెక్ మొత్తంలో నేను ఏమన్నా పర్పస్ రాశానా అంటే ఏంటమ్మా, నా 1 lakh రూపీస్ని మీరు దీనికోసమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, నా 1 lakh రూపీస్ని మీరు మీ హాస్పిటల్లో స్కానింగ్ ఎక్విప్మెంట్ కోసం వాడాలి, లేదా మీ హాస్పిటల్లో ఏమో వాటర్ ప్లాంట్ కోసం వాడాలి, అలా రాశాను నేను. ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ డైరెక్షన్? ఏం లేదమ్మా, సింపుల్గా ఐ వాంట్ టు గివ్ యూ డొనేషన్ ఆఫ్ 1 lakh అంతే. అంటే ఏంటమ్మా, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ జనరల్గా కాంట్రిబ్యూట్ చేస్తాం. సెకండ్ టైప్ ఏంటమ్మా, కార్పస్ డొనేషన్స్. ఏమో కార్పస్ ఏం చెప్తారమ్మా ఇక్కడ సార్, ఇచ్చేవాడేమ్మా స్పెసిఫిక్గా చెప్తాడు. ఇచ్చేవాడు ఏం చెప్తారు నీకు సార్, దీస్ డొనేషన్స్ ఆర్ స్పెసిఫికల్లీ ఫర్ కార్పస్. ఏంటమ్మా కార్పస్ అంటే? కార్పస్ అంటే ఏంటి మీనింగ్ సార్? కార్పస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా హుండీ అనుకోండి, మన ఫ్యామిలీ ఉందా, మనం దాచిపెడతాం హుండీ ఎప్పుడు వాడతాం హుండీ మనం సార్, హుండీ ఎప్పుడు వాడతాం సార్, బాగా పరిస్థితులు బాగోలేనప్పుడు లాస్ట్ సోర్స్ ఏంటి మనకి హుండీ. అలాగే ఏమో ఇచ్చేవాళ్ళు ఏం చెప్తారు మీకు డొనేషన్స్ సార్, దిస్ డొనేషన్ ఈజ్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ కార్పస్ ఆఫ్ బసవతారకం హాస్పిటల్. సెకండ్ టైప్ ఇది. లాస్ట్ ఏంటమ్మా మనకి ఎనానమస్ డొనేషన్స్. ఏమో జనరల్గా మీకు ఈ డొనేషన్స్ ఏదైనా ఎనానమస్ అంటే ఏంటమ్మా, అన్నోన్ పర్సన్స్. జనరల్గా తిరుపతిలో కానివ్వండి, షిరిడి సాయిబాబా దగ్గర ఏంటమ్మా హుండీస్ ఉంటాయి, అక్కడ దాంట్లో లక్షలు వేస్తారు, కోట్లు వేస్తారు, వచ్చి ఎవరో తెలియదు మనకి, అవును కదా. మీకు జనరల్గా ఏమో మీకు అన్నోన్ పర్సన్స్ ఇస్తారు హుండీలో డబ్బులు, తెలియదు ఎవరు వేస్తున్నారు డబ్బులు మనకి, వీ డోంట్ నో హూ ఆర్ గివింగ్ డొనేషన్స్. వాటిని ఏమంటాం మనం, ఎనానమస్ డొనేషన్స్. నాకు చెప్పండి 3 టైప్స్ ఫస్ట్ సార్. 3 టైప్స్ ఏంటంటే మనకి సార్, ఫస్ట్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, ఇన్కమ్, జనరల్ ఇన్కమ్. తర్వాత కార్పస్ అంటే ఏంటమ్మా, కార్పస్లో ఫామ్ అవుతుంది. వెళ్ళి కార్పస్లోకి వెళ్ళాలంటే ఇచ్చేవాడు నీకు స్పెసిఫిక్గా చెప్పాలి. దెర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ డైరెక్షన్ దట్ దిస్ డొనేషన్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ కార్పస్ ఆఫ్ ద ట్రస్ట్. లాస్ట్ ఏంటమ్మా, అన్నోన్ డోనర్స్, ఎనానమస్ డొనేషన్స్. ఇప్పుడు మనకేం కావాలి సార్, వాట్ ఈజ్ ద ట్రీట్మెంట్. ఫస్ట్ ఏం చూసాం మనం సార్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డొనేషన్స్? 3 టైప్స్, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, మా కార్పస్, తర్వాత ఎనానమస్. ఇప్పుడు ఏం కావాలి మనకి సార్, వాట్ ఈజ్ ద ట్రీట్మెంట్, వాట్ ఈజ్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ డొనేషన్స్. ఇవన్నీ ఏంటమ్మా, ఇవన్నీ ఇన్కమ్స్. ఏం చేయాలి మనం, వీటిని యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత చూద్దాం, అప్లికేషన్ తర్వాత చూద్దామమ్మా. ఫస్ట్ ఏం చూస్తాం మనం, ఇన్కమ్ ఎలా చూసాం. ఇప్పుడు అప్లై చేయాలి మొత్తం, మళ్ళీ మనం అప్లికేషన్ చూడాలి కదా మనం. తర్వాత చూద్దాం అప్లికేషన్ ఏంటనేది, ఏ పర్పస్ వాడాలి, రెవెన్యూ, క్యాపిటల్, పర్చేజ్ ఆఫ్ ల్యాండ్, ల్యాప్టాప్స్, 100 ఎక్విప్మెంట్ కొంటున్నావా, లేకపోతే అది కొంటున్నాం. తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏం చూస్తాం మనం, టైప్స్ ఆఫ్ డొనేషన్స్. చూడండి ఒకసారి, డొనేషన్స్ నేచర్ ఏంటి చూడండి అక్కడ. నార్మల్ డొనేషన్స్, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అమ్మా. ఏమో కార్పస్ డొనేషన్స్ రావచ్చు, తర్వాత ఎనానమస్ రావచ్చు, కిందమ్మా గవర్నమెంట్ గ్రాంట్ రావచ్చు, అదర్ ఇన్కమ్స్ రావచ్చు. నెక్స్ట్ చూడమ్మా, ట్యాక్సబిలిటీ ఆఫ్ ఇన్కమ్. ఏమో చూడమ్మా సింపుల్గా సార్, కార్పస్ డొనేషన్ నీకు వచ్చినట్లయితే సార్, ఇఫ్ యు ఆర్ గెటింగ్ కార్పస్ డొనేషన్, ఏం చెప్పారు మీకు కార్పస్ అంటే సార్, హుండీ సార్. అదేంటమ్మా సేవింగ్స్, అవి దాన్ని వాడకూడదు మనం, బయట ఆ డబ్బులు వాడుకోకూడదు. ఏం చేయాలమ్మా దాన్ని, ఏమో సార్ కార్పస్ డొనేషన్స్ తీసుకెళ్ళిపోయి నువ్వు సార్, కార్పస్ డొనేషన్ తీసుకెళ్ళిపోయి నువ్వు ఏమో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ సేఫ్ సెక్యూరిటీస్. ఏమో ఇక్కడ ఏం చెప్తారు, 11,500 అంటాడు అమ్మా, 11,500 చెప్తారమ్మా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది. తర్వాత చూద్దాం ఏంటమ్మా. బట్ మెయిన్ ఏంటి పర్పస్ ఇక్కడ సార్, కార్పస్ డొనేషన్స్ నీకు ఎగ్జెంప్ట్ అవ్వాలి అంటే దాన్ని తీసుకెళ్ళి వాడుకోకూడదు, తీసుకెళ్ళి నువ్వు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్
సమ్ స్పెసిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్, దెన్ కంప్లీట్లీ ఎగ్జామ్ట్. అవి ఏంటమ్మా, కార్పస్ డొనేషన్స్ ఆల్వేస్ completely exempt provided you have to invest in specified securities under section 11(5). నెక్స్ట్ చూడమ్మా, ఎనానమస్ డొనేషన్స్ తర్వాత చూద్దాం, సపరేట్ దాన్ని తర్వాత చూద్దాం, వదిలేసాను దాన్ని. తర్వాత చూడమ్మా, ఎనీ అదర్ ఇన్కమ్. అమ్మా తొలిపోయిన బోర్డు ఒకసారి అయితే మనకి వీ హ్యాడ్ 3 types ఆఫ్ ఇన్కమ్స్. ఇంతకుమించి ఏమైనా ఇన్కమ్స్ ఇంకా మనకి ఫస్ట్ ఏంటి నాకు ఇది సార్ కార్పస్ డొనేషన్స్ ఏమో కంప్లీట్లీ ఎగ్జామ్ట్ అమ్మ, ఇది provided you are investing in specified securities of 11(5). తర్వాత ఏమో ఎనానమస్, ఇది సపరేట్గా చూద్దాం, ఇంపార్టెంట్ ఇది, నెక్స్ట్ చూద్దాం దాన్ని. తర్వాత ఏంటమ్మా ఇంకా రిమైనింగ్ ఇన్కమ్. ఏంటి రిమైనింగ్ అంటే గవర్నమెంట్ గ్రాంట్స్ అవ్వచ్చు, లేదుగో ఇవన్నీ అవ్వచ్చు. ఈ రిమైనింగ్ ఏంటి పరిస్థితి ఏంటి, అదే మనం చూస్తుంది. సార్ కార్పస్ చూసాం, ఎనానమస్ చూసాం, ఇంకేం మిగిలింది మనకి సార్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ ఏం మిగిలింది నాకు సార్, ఇంకా నాకు రిమైనింగ్ అంటే సార్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ ప్లస్ అదర్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీస్ హెల్డ్ అండర్ ట్రస్ట్. దాని సంగతి ఏంటి సార్, దాన్ని ఎలా ఎగ్జంప్షన్ చేస్తామంటే ఏమో ఈ టోటల్ ఇన్కమ్లో మీకు ఏమో యూ హ్యాడ్ జనరల్ ఎగ్జంప్షన్ ఆఫ్ 15% అమ్మ. 15% మీకు ఏమో స్టాండర్డ్ డిడక్షన్, మీకు 15% మీకు స్టాండర్డ్ డిడక్షన్ వదిలేసాం. మీకు రిమైనింగ్ 85% ఎంతైతే ఉందో ఏమో రిమైనింగ్ 85% కూడా మీకు ఎగ్జంప్షన్ ఇస్తాం మేము. రిమైనింగ్ 85% కూడా మేము మీకు ఎగ్జంప్షన్ ఇస్తాం. ఎప్పుడమ్మా మీకు బాబు మీరు ఈ 80% కానీ ఈ 85% కానీ మీరు మేము చెప్పినట్లుగా వాడితే, మీరు ఈ 85% కానీ మీరు చెప్పిన పర్పస్ వాడితే, మెయిన్ మీరు ఎందుకు పెట్టారు బిజినెస్, ఎందుకు పెట్టారు, ఎడ్యుకేషన్ కోసం పెట్టారు లేదా హాస్పిటల్ కోసం పెట్టారు, ఆ పర్పస్కి వాడితే దీన్ని కూడా మేము ఎగ్జామ్షన్ చేస్తాం మీకు. ఏమా ఏంటమ్మా, దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు ఏంటమ్మా కండిషన్సా, సబ్జెక్ట్ టు కండిషన్స్ కదా చెప్పండి అమ్మా. తర్వాత చూద్దాం మిగతా ఏంటనేది. మా తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, తర్వాత చూద్దాం, కంగారు పడమాక స్లోకి వెళ్దాం. బట్ చెప్పండి నాకు సార్, మనకి 3 types ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి, డొనేషన్స్, గవర్నమెంట్ గ్రాంట్, అదర్. డొనేషన్ 3 types ఉన్నాయి, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, కార్పస్, ఎనానమస్. సార్ కార్పస్ పరిస్థితి నాకు ఏంటి, కార్పస్ అంటే ఉండి అమ్మ, హుండీ ఖర్చు పెట్టకూడదు, తీసుకెళ్ళి దాచిపెట్టాలి. ఉండి ఖర్చు పెట్టకూడదు, తీసుకెళ్ళి దాచిపెట్టాలి. సో దట్ ఈజ్ ఎగ్జామ్ట్ ఇఫ్ యూ కీప్ ఇన్ సెక్యూరిటీస్. అయిపోయింది. ఎనానమస్ తర్వాత చూద్దాం, ఇంపార్టెంట్ ఇది. తర్వాత అదర్స్ ఏమన్నా మనకి ఇంకా సార్, అదర్స్లో మనకి వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఉంది, వాలంటరీ కాంట్రిబ్యూషన్ ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ అండ్ ట్రస్ట్. మా స్కూల్ ఫీజు అవ్వచ్చు లేదా ఇన్కమ్ మెడికల్ షాప్లో డబ్బులు అవ్వచ్చు, అవన్నీ అనమాట. ఇవి ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు సార్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనకి 15% వదిలేసేయండి జనరల్గా, మిగతా 85% ఏదైతే ఉందో దట్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ ఇఫ్ యూ అప్లైడ్. అంటే ఏంటమ్మా, ఖర్చు పెట్టాలి దేనికోసం, ఫర్ ద పర్పసెస్ ఫర్ విచ్ యూ హ్యాడ్ టేక్ రిజిస్ట్రేషన్. నువ్వు ఏ పర్పస్ కోసం అయితే రిజిస్ట్రేషన్ తీసుకున్నావో ఆ పర్పస్కి కానీ నువ్వు ఖర్చు పెడితే దెన్ యూ విల్ గెట్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 11. ఇదమ్మా ఇవాళకి చాలమ్మా, ఎందుకంటే థియరీ ఇది ఎక్కదు, కంగారు పడకండి, స్లోగా వెళ్దాం, 2 days అయిపోతుంది మనకి. ఓకేనా. సో ఇవాళ మొత్తం రివైజ్ చేయండి ఒకసారి, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.